ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామం మనకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నన్ను ఇలాగ అడిగింది, అన్నయ్య ఎందుకు పదే పదే ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు పదే పదే యొక్క అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని నిరసనలు తెలియజేసినా ఎన్ని ధర్నాలు చేసినా సరే ఎందుకు మనిషి మారట్లేదు. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా తిరుగుతున్న వార్త, కోల్కతా అనే ప్రాంతంలో ఒక ట్రైనింగ్ డాక్టర్ అనే వ్యక్తిని ఒక వ్యక్తి భయంకరముగా అత్యాచారం చేసేసి గొంతు పిసికేసి, గాలి ఆడుకున్న గొంతు కూడా పిసికేసి చాలా భయంకరముగా వ్యక్తి ఆ యొక్క స్త్రీని అత్యాచారం చేసి చంపేశాడు. చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎంత చేసినా కూడా మనిషి మారట్లేదు. అది జరిగిన కొన్ని దినాలకే మరొకసారి ఇంకొక ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే మళ్ళా ఆ వ్యక్తి కూడా అదే స్త్రీలను బెదిరించాడు, మీరు నాకు మాట వినకపోతే, మీరు లొంగకపోతే అక్కడ ఆ వ్యక్తి ఆ డాక్టర్ని ఎలాగైతే చంపేశాడో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా చంపేస్తానని చెప్పేసి ఆ యొక్క ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఆ స్త్రీలను బెదిరించాడు. చూడండి, ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా మనసులో ఉన్న ఆలోచన అనేది మారట్లా. ఇప్పుడు అక్కడ జరిగింది ఎమ్మటే కనీసం చిన్న పిల్లలని కూడా చూడకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే తీసుకువెళ్ళిపోయి అత్యాచారం చేసి చంపేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా ఏం చేస్తారంటే అత్యాచారం చేసి చంపేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి? ఎందుకు మనుషులు ఎంత భయంకరంగా మారిపోయారు, ఎందుకు మనుషులు ఎంత భయంకరమైన ఆలోచనలు చేస్తున్నారు అని అంటే దానికల కారణం చెప్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఇలాగంటున్నాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా బాలుడు నడవవలసిన త్రోవ వాళ్ళకి నేర్పట్ల, అంటే చిన్ననాటి నుండి వాళ్ళని సరైన మార్గంలో పెంచట్లా. ఈ మధ్య చూస్తున్నాం ట్రెండింగ్ చాలా మారిపోయింది, చిన్ననాటి నుండి పాపము చాలా పెరిగిపోయింది. చూసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. చూడండి, ఎవరైనా ఇంటికి వచ్చారనుకారు, అదేరా నువ్వు పొద్దున్న చేసుకున్న అమ్మాయి ఆమెరా, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళి బూతులు తిట్టు, లేకపోతే ఎవరైనా నిన్ను కొట్టడానికి ఎదురు తిరుగు, లేకపోతే వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు అని ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం నేర్పుతున్నాం. అంటే చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని సరైన మార్గంలో పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుండి కూడా ఇక్కడ అన్నాడు జ్ఞాని సొలొమోను, బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. అంటే చూడండి, మనం బాలుడుగా ఉండవలసినప్పుడే వాళ్ళకి ఏ మాటలు చెప్పాలో, ఏ మార్గంలో నడిపించాలో, ఏ మార్గంలో వాళ్ళకి తీసుకువెళ్ళాలో అది వాళ్ళకి మనం ఏం చేయాలంటే నేర్పించాలి. చిన్నప్పుడే మనం నేర్పిస్తే పెద్దవైనప్పుడు ఏం చేస్తాడంటే దాని నుండి తొలగిపోడు. ఈ రోజు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా దగ్గరికి రాగానే అనేకులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలకి చిన్ననాటి నుండి వాళ్ళకి ఏదైతే చూపించకూడదో, ఏదైతే వాళ్ళకి నేర్పించకూడదో, ఏ మార్గంలో అయితే వాళ్ళు వెళ్ళకూడదో అదే మార్గంలో నీకు తీసుకువెళ్ళిపోతున్నారు, అదే మార్గంలో వాళ్ళకి నడిపిస్తున్నారు. అప్పటి నుండి ఏం జరుగుతుందంటే చిన్ననాటి నుండి వాళ్ళ హృదయంలోనికి, వాళ్ళ మైండ్లోనికి రానివ్వకూడని ఆలోచనలు రావటం ద్వారా మానవుడు తప్పు ద్వారలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చిన్ననాటి నుండి వాళ్ళకి ఏదైతే మనం వినిపించకూడదో, ఏదైతే మనం చూపించకూడదో అది చూపించడం ద్వారా ఏమవుతుందంటే వాడి హృదయంలోనికి, వాడి మైండ్లోనికి ఆలోచనలు వెళ్ళటం ద్వారా వాడు చిన్ననాటి నుండి కూడా అదే ఆలోచనలు, చెడు ఆలోచనలు చేసుకుంటూ వస్తూ ద్వారా వాడు తప్పు దావలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పాలి. అంటే చిన్ననాటి నుండి ఏది మంచిదో, ఏది మంచిది కాదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదు అనే మార్గాన్ని మనం ఎప్పుడైతే నేర్పుతామో అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు ఆ మాటలు గుర్తు చేసి వాడు సరైన మార్గంలోనికి నడిపించబడతాడు. కేవలము బాలుడు నడవలసినప్పుడేనా అంటే యవన ప్రాయంలో కూడా ఏం చేయాలంటే చూడండి, 119వ కీర్తన మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, యవన ప్రాయంలో వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి దినదినము అని అంటే
119వ కీర్తన 9వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ అన్నాడు చూడండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. అంటే ఇక్కడ చూడండి, యవ్వన ప్రాయంలో వచ్చినప్పుడు కూడా మనం చిన్నప్పుడు ఏదైతే నేర్పించామో ఆ మార్గంలో నడిపించుకుంటూ వస్తూ కూడా యవన ప్రాయం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో తెలుసు. అక్కడ అన్నాడు, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొందురు. అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుంటారు. ఈరోజు చూడండి, యవనస్తులు ఈ కార్యాలని చేయడానికి వాళ్ళ నడతను శుద్ధిపరచుకోవట్లా. అత్యాచారాలని కానీ హత్యలు. మొన్న మధ్య ఒక చోట మనం చూసుకున్నట్లయితే నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి వచ్చేసి గొడ్డలితో ఆ వ్యక్తిని నరికి ఆ కాళ్ళు చేతులు నరికేసి ఆ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తిని చంపేసి వెళ్ళిపోయి. అంటే ఆ వ్యక్తి చూడండి, ఆ నడి రోడ్లు అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తిని ఏం చేసి అంటే నరికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్లోనికి వాళ్ళు వస్తున్న ఆలోచనలు ఏంటంటే, ఈ జీవితం కాకపోతే ఇంకెప్పుడు నేను ఎంజాయ్ చేసేది. అంటే చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి అంటే చాలా క్రూరముగా ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే, నేను ఎవడికి భయపడాలి, అసలు నేను ఎందుకు, ఎదుటివాడంటే నేను ఎందుకు పడాలి, ఎదుటివాడు నన్నంటే నేను ఎందుకు ఓర్చుకోవాలని చెప్పేసి ఒకటి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడట్లేదు. అత్యాచారాలు చేయడానికే కానీ, హత్యలు చేయడానికే కానీ, దోపిడీలు చేయడానికే కానీ మనుష్యుడు వాడు వెనకాడట్లేదు. దానికి గల కారణం ఏంటంటే వాడు నడతని శుద్ధిపరచుకోవట్ల. వాడు చిన్ననాటి నుండి ఏదైతే చూసి పెరుగుతున్నాడో అదే పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవట్లేదు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురు అని అంటే, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతని. అంటే వాక్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, ఈరోజు చాలా మంది టీచర్లు ఆ విద్యను బోధిస్తున్నారు కానీ వాళ్ళ నడతను శుద్ధిపరచలేకపోతున్నారు. చూడండి, ఈ హత్యలు చేసే వాళ్ళే కానీ, లేకపోతే ఈ దోపిడీలు చేసే కానీ, అత్యాచారాలు చేసే వాళ్ళు కానీ వాళ్ళు చదువు లేని వాళ్ళు అని అంటే చదువు కలిగిన వాళ్ళే. కానీ ఎందుకు వాళ్ళ ఆ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అని అంటే, యవన ప్రాయంలో వాళ్ళ నడత వాళ్ళు శుద్ధిపరచుకోలేకపోతున్నారు. ఒక భయంకరమైన పరిస్థితిలోనికి, దుష్ట ఆలోచనలోనికి, దుష్ట తలంపుల్లోనికి, దుష్ట క్రియల్లోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అని అంటే బాలుడు నడవవలసిన మార్గాన్ని వాళ్ళకి నేర్పించలేకపోవటం వల్ల. ఇంకా రెండోదిగా యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు వాడు ఏ మార్గంలో అయితే నడవాలో, ఏది చూసుకొని తన జీవితాన్ని బాగు చేసుకోవాలో ఆ జీవితాన్ని వాళ్ళు నేర్చుకోలేకపోవటం వల్ల, వాక్యాన్ని ధ్యానించలేకపోవటం వల్ల. ఇక్కడ అదే అంటున్నాడు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు చేతనే కదా. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి, నేను ఏ మార్గంలో ఉన్నాను, నేను ఏ త్రోవలు వెళ్తున్నాను, నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా క్రియలు ఎలాగున్నాయి అని చెప్పేసి సరైన మార్గంలోనికి చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చూసుకున్నప్పుడు దేవుని యొక్క భయం వాళ్ళు ఉన్నట్లయితే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మైండ్లోకి చేస్తున్న ఆలోచనలు బట్టి వాడు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతున్నాడు. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆవలోనికి వచ్చిన చిన్న ఆలోచన ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎంత శోభానికి గురయ్యారని చూడండి. ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే లేయా యాకోబునకు కనిన కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలు చూడ వెళ్ళాను. ఆ దేశపు వెళ్ళిన హవీడైన హామోరు కుమారుడు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరిచాను. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఒక స్త్రీ దీనా అనే వ్యక్తి ఏం చేస్తుందంటే, ఆ ప్రాంతంలో ఉన్నది ఇంకా ఇంటిలో వండుకోకుండా ఏం చేస్తుందంటే, ఈ దీనా అనే వ్యక్తి వేరొక ప్రాంతంలోనికి కేవలం ఆ మైండ్లోనికి వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, ఒక చిన్న ఆలోచనే, ఆ పట్టణంలో ఉన్న స్త్రీలు ఎలాగున్నారో చూద్దాము, వెళ్దాము అని వచ్చింది చిన్న ఆలోచన. అక్కడ ఉంది చూడండి, యాకోబు కనిన కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలు చూడ వెళ్ళాను. అంటే చూడండి, ఆ మైండ్లోకి వచ్చిన చిన్న ఆలోచన ద్వారా తమ జీవితం నాశనం అయిపోయింది. అక్కడ చూడండి, గమనించినట్లయితే ఆ స్త్రీ పెద్ద పాపం ఏమీ చేయలేదండి. ఆ స్త్రీ చేసిందంటే ఏంటంటే, ఆ ఊర్లో ఉండవలసిన ఆ స్త్రీ ఏం చేసిందంటే, పక్క ఊర్లో ఉన్న స్త్రీలు ఎలాగున్నారో, వాళ్ళు ఎలాంటి మోడర్న్ బట్టలు ధరించుకున్నారో, ఆ ఊర్లో ఉన్నవారు ఎలాగ మోడల్
రకాలుగా ఉన్నారో అది ఒకసారి చూద్దాం. ఆ ఊర్లో ఉన్న అందాలు ఏంటో చూద్దాం, ఆ ఊర్లో ఉన్న ఆ యొక్క అందాలు ఏంటో చూద్దాం, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూద్దామని చిన్న ఆలోచన చేసి ఆ యొక్క స్త్రీ ఆ దేశంలోనికి వెళ్ళటం ద్వారా, హల్లెలూయా, ఈ రోజు కూడా మైండ్ లోనికి వచ్చిన చిన్న చిన్న తప్పులే వాళ్ళ కుటుంబంలో తీరని విషాదానికి గురి చేస్తూ ఉన్నాయి. చూడండి, ఈ స్త్రీలోకి వచ్చిన చిన్న ఆలోచన ద్వారా ఆ పట్టణంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ ప్రాంతంలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో, అక్కడ రెండో వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ అన్నాడు, ఆ దేశపు నేలిన హవ్వీడైన హామోరు కుమారుడు షేకెము ఆమెను చూచిన ఆమెను పట్టుకొని ఆమెతో సేనించాను, ఆమెను అవమానపరిచాను. అంటే ఆ స్త్రీలోకి వచ్చిన చిన్న ఆలోచన ద్వారా ఇక్కడ ఏమైందంటే తమ జీవితమే నాశనం అయిపోయింది. ఈరోజు చూడండి, చాలా మంది కూడా చిన్న చిన్న అబద్ధాలే కదా, చిన్న చిన్న మోసాలే కదా, చిన్న చిన్నయే కదా, ఇవి కామన్. చూడండి, ఈరోజు ప్రతి మాటకి డబుల్ మీనింగ్ అండి. ఈరోజు సోషల్ మీడియా మనం గమనించినట్లయితే అన్ని కూడా వ్యర్థమైన వీడియోలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన జరుగుతూ ఉన్నాయి. యవనస్తులు మరీ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. స్త్రీలనే కానీ పురుషులనే కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఆ భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ మైండ్లోనికి వస్తున్న ఆలోచనల ద్వారా. చూడండి, ఈ స్త్రీలోకి కేవలం చిన్న ఆలోచన, ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎలాగున్నారో చూద్దామని వెళ్ళింది అంతే. కానీ ఆ దేశముని వెళ్ళి ఒక ఆయన వచ్చేసి ఏం చేశాడు అని అంటే ఆమెతో పాపము చేసి ఆమెను అవమానపరిచాడు. అది చేయటం ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎంత దారుణం జరిగిందంటే వాళ్ళ అన్నలందరూ కూడా హంతకులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనుషుడు ఎందుకు ఇంత భయంకరంగా మారిపోయాడు అని అంటే చిన్ననాటి నుండి కూడా మనం వాళ్ళ మైండ్లోనికి ఏదైతే ఆలోచనలు పంపుతున్నామో, ఏ రీతిలో వాళ్ళని పెంచుతున్నామో, యవన ప్రాయములో కూడా వాళ్ళ నడతను శుద్ధిపరచుకోలేకపోవటం వల్ల వాళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని భయంకరమైన పరిస్థితిలోనికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఏం చేస్తుంది అని అంటే కామన్ అయిపోయింది. పాపము చేయటం అనేది కామన్ అయిపోయింది, అత్యాచారాలు చేయడం అనేది కామన్ అయిపోయింది, హత్యలు చేయడం అనేది కూడా కామన్ అయిపోయింది. ఎందుకనంటే జీవితం మీద భయం అనేది లేదు. అసలు ఈ జీవితం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు కదా, మరలా ఈ జీవితాన్ని దేవునికి అనే ఆలోచన లేకుండా తన ఇష్టాని కోసము, తన సంతోషాల కోసము, తన స్వాభైలాషల కోసము ఈ దేహాన్ని మానవుడు అపవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన మైండ్లోనికి ఏ ఆలోచనలు వస్తున్నాయి? దినదినము కూడా మనం ఏం చేసుకోవాలంటే మన శరీర జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అక్కడ అన్నాడు కదా, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుందురు అని అంటే నీ వాక్యాన్ని బట్టి అన్ని జాగ్రత్తగా చూసుకునే చేతని. అంటే ప్రతిదినము కూడా మన నడత ఎలాగుంది ఆలోచనలు అందరికి వస్తాయండి, మానవులన్నా ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే మనం వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. ఈరోజు తప్పు చేసేది మనిషే, ఆ తప్పుని ఖండించేది కూడా మనిషే. కానీ ఆ తప్పు చేసే వ్యక్తి ఎందుకు ఆ తప్పులు చేస్తున్నాడంటే వాడు మైండ్లోనికి వస్తున్న ఆలోచనలు బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మైండ్లోనికి ఏం ఆలోచనలు వస్తున్నాయి? ఈ దేహాన్ని రేపొద్దున దేవునికి మనం అప్పగించాలి కదా, దేవునికి నేను భయపడాలి. అందుకనే చూడండి, సామెతల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ జ్ఞాని అయిన సొలొమోను మళ్ళీ ఒక మాట అంటాడు. చూడండి, సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం మనం 13వ వచనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. హల్లెలూయా. అంటే ఇక్కడ మనుషుడు ఏం చేయట్లేదంటే దేవునికి భయపడట్లా, దేవుని యందు భయభక్తులు చూపలేకపోవటం వల్ల చెడుతనాన్ని వాడు అసహించుకోలేకపోతున్నాడు.